చారిత్రాత్మక వెస్ట్ బ్యాంక్లో కొత్త అవుట్పోస్ట్ నిర్మిస్తున్న ఇజ్రాయలీ సెటిలర్స్. మణిపూర్ సంక్షోభాన్ని ఆర్ఎస్ఎస్ పరిష్కరించలేదని పేర్కొన్న కాంగ్రెస్. బెంగాల్లో ఎస్ఐఆర్ను నిలిపివేయమని సిఈసికి లేఖ రాసిన మమతా బెనర్జీ. హిడ్మా మరణం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు ఉచిత స్థలం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని చారిత్రాత్మక ప్రదేశంలో సింహభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ యోచిస్తుంది. పాలస్తీనా భూభాగంలో అక్రమంగా ఉంటున్న సెటిలర్లు రాత్రికి రాత్రే కొత్త అవుట్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు వెస్ట్ బ్యాంక్లోని ఒక ప్రధాన పురావస్తు ప్రదేశమైన సెబాస్టియాలోని పెద్ద ప్రాంతాలను స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించిందని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. పీస్ నౌ యాంటీ సెటిల్మెంట్ వాచ్డాగ్ గ్రూప్ ఈ స్థలం దాదాపు 450 ఎకరాలు ఉంటుందని చెప్పింది. కాగా బెత్లెహెం సమీపంలో కొత్తగా అనధికార సెటిల్మెంట్ ఏర్పాటు చేసినందుకు ఇజ్రాయెల్ సెటిలర్లు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవంక ఈ సంవత్సరం 3 వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరాల నుండి 32,000 మంది పాలస్తీనియన్లను బలవంతంగా బహిష్కరించడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడి ఉండవచ్చని హ్యూమన్ రైట్స్ వాచ్ పేర్కొంది. కాగా నవంబర్ 12న ఇజ్రాయెల్ విడుదల చేసిన ఉత్తర్వులో సెబాస్టియా ప్రాంతంలో స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న భూమిని గుర్తించింది. కాగా వేలాది ఆలివ్ చెట్లు పెరిగే ప్రసిద్ధ పురావస్తు ప్రదేశం పాలస్తీనియన్లకు చెందినదని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. ఇక్కడ క్రైస్తవులు, ముస్లింలు ప్రవక్త యహ్యాను ఖననం చేసిన ప్రదేశంగా పేర్కొంటారు. 2023లో ఈ ప్రదేశాన్ని పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ ప్రణాళికలు ప్రకటించింది. ఇప్పటికే త్రవ్వకాలు ప్రారంభమయ్యాయి. పీస్ నౌ మరొక హక్కుల సమూహం ప్రకారం ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం $9.24 మిలియన్ కేటాయించింది. కాగా 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గాజాలను స్వాధీనం చేసుకుంది. కాగా ఇవి స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు కోసం నిర్దేశించిన ప్రాంతాలు. అయితే వెస్ట్ బ్యాంక్లో 5 లక్షల కంటే ఎక్కువ మంది యూదులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలో ఎక్కువగా అక్రమ స్థావరాలే కావడం గమనార్హం. వివాదాస్పద తూర్పు జెరూసలేంలో 2 లక్షల కంటే ఎక్కువ మంది అక్రమంగా నివసిస్తున్నారు. మణిపూర్లో ఆర్ఎస్ఎస్ జోక్యం సంక్షోభాన్ని పరిష్కరించదని, దీనికోసం ప్రభుత్వం నేతృత్వంలో రాజకీయ పరిష్కారం పెంపొందించే చర్యలు అవసరమని ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కిషన్ మేఘచంద్ర సింగ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 3 రోజుల మణిపూర్ పర్యటనపై స్పందిస్తూ ప్రజల బాధల కంటే సంస్థాగత వృద్ధిని బలోపేతం చేయడానికి ప్రాధాన్యతనిచ్చే ఏ సందర్శన అయినా తప్పుడు సందేశాన్ని పంపుతుందని అన్నారు. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ మణిపూర్ పర్యటనను పరిగణలోకి తీసుకుంటుంది. మణిపూర్ ఇప్పటికీ జాతీయ హింస, సామాజిక విభజన, పరిపాలనా పతనంతో బాధపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం శాంతి, సాధారణ స్థితి పునరుద్ధరణ కోసం ఒక నిర్దిష్ట ప్రణాళిక తెస్తుందని ప్రజలు ఆశించారు అని పిసిసి అధ్యక్షుడు ఎక్స్లో అన్నారు. అయితే మానవతా సంక్షోభం, పాలనా విచ్ఛిన్నతను పరిష్కరించడానికి బదులుగా ఈ పర్యటన ప్రధానంగా రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ సంస్థాగత కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది అని ఆయన అన్నారు. మణిపూర్లో ఆర్ఎస్ఎస్ ప్రమేయం సంక్షోభాన్ని పరిష్కరించదని పేర్కొంటూ కొనసాగుతున్న గందరగోళానికి ప్రభుత్వం నేతృత్వంలోని రాజకీయ పరిష్కారం, పరిపాలనా జవాబుదారీతనం, విశ్వాసాన్ని పెంపొందించే చర్యలు అవసరమని కిషన్ మేఘచంద్ర సింగ్ అన్నారు. రాష్ట్రంలో జాతి సంక్షోభాన్ని పరిష్కరించాలని కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తుంటే శాంతి కోసం ఒక నిర్దిష్ట రోడ్ మ్యాప్, ఏకీకృత కమాండ్ నిర్మాణం, నిర్వాసిత కుటుంబాలు సురక్షితంగా తిరిగి రావడానికి ఒక ప్రణాళిక, పరిపాలనా వైఫల్యాలకు జవాబుదారీతనం అందించాలని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. సాధారణ స్థితి పునరుద్ధరణ, అన్ని వర్గాల రక్షణ, బాధితులకు న్యాయం చేయడంపై దృష్టి పెట్టాలని మణిపూర్ కాంగ్రెస్ కమిటీ పునరుద్ఘాటిస్తోంది. రాజకీయ లేదా సైద్ధాంతిక సందర్శనలు నిజమైన పాలనకు ప్రత్యామ్నాయం కాదని ఆయన అన్నారు. మణిపూర్ను సందర్శించడం కాదు, స్వస్థత అవసరం. ప్రజల బాధల కంటే సంస్థాగత వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఏ సందర్శన అయినా ఈ క్లిష్ట సమయంలో తప్పుడు సందేశాన్ని పంపుతుంది అని ఆయన అన్నారు. కాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఇంపాల్ చేరుకున్నారు. మణిపూర్లో జాతి హింస చెలరేగిన తర్వాత ఆయన తొలిసారిగా ఈ పర్యటన చేశారు.
ఈశాన్య రాష్ట్రంలో సంస్థ పనితీరును పర్యవేక్షించడానికి భగవత్ ఆర్ఎస్ఎస్ సభ్యులతో రహస్య సంభాషణలు నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సిఈసి జ్ఞానేష్ కుమార్కు లేఖ రాశారు. ఈ ప్రక్రియ ప్రణాళిక రహితంగా ప్రమాదకరంగా అమలవుతుందని ఆమె ఆరోపించారు. బూత్ స్థాయి అధికారులకు తగిన శిక్షణ, మద్దతు, సమయం ఇవ్వలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి మద్దతు ఇవ్వడానికి బదులుగా బెదిరింపుకు పాల్పడ్డారని, బిఎల్ఓలపై క్రమశిక్షణా చర్యలు, షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తున్నారని మమతా బెనర్జీ తన లేఖలో ఆరోపించారు. బిఎల్ఓలకు పనిభారం ఎక్కువైందని, ఈ మొత్తం ప్రక్రియను, దాని విశ్వసనీయతను తీవ్ర ప్రమాదంలో పడేసిందని ఆమె అన్నారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఎటువంటి ప్రణాళిక లేకుండా ప్రజలపై రుద్దుతున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అధికారులు పౌరులపై రుద్దుతున్న ఈ విధానం గందరగోళంగా ఉండడమే కాకుండా ప్రమాదకరమైనది కూడా అని ముఖ్యమంత్రి లేఖలో రాశారు. గతంలో 3 సంవత్సరాల పాటు జరిగే సవరణను ఇప్పుడు బలవంతంగా 3 నెలలుగా కుదించారు. బిఎల్ఓలు, అధికారులకు పనిభారం పెరిగింది. సాధారణ ప్రజలను భయం నీడలో బలవంతం చేస్తున్నారు అని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని బెంగాల్ సీఎం అన్నారు. ఎటువంటి ప్రణాళిక లేని ఈ బలవంతపు డ్రైవ్ మరిన్ని ప్రాణాలను ప్రమాదంలో పడవేయడమే కాకుండా ఎన్నికల సవరణ చట్టబద్ధతను కూడా ప్రమాదంలో పడేస్తుంది అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఎస్ఐఆర్లో మానవ నష్టం భరించలేనిదిగా మారిందని మమతా బెనర్జీ అన్నారు. జల్పాయ్గురిలో బూత్ స్థాయి అధికారిగా నియమితమైన ఒక అంగన్వాడీ కార్యకర్త మరణాన్ని ఆమె ఉదహరించారు. ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐఆర్ ఒత్తిడి కారణంగా ఆమె మానసిక క్షోభకు గురైనట్లు రిపోర్టులు వెల్లడించాయి. ఈ నెల ప్రారంభంలో తూర్పు బుర్ద్వాన్లో ఎస్ఐఆర్ పని ఒత్తిడి కారణంగా మరొక అంగన్వాడీ కార్యకర్త బ్రెయిన్ స్ట్రోక్తో మరణించాడని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. మొత్తంగా ముఖ్యమంత్రి లేఖకు, ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్నికల కమిషన్ ఇంకా అధికారిక ప్రతిస్పందన తెలుపలేదు. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా మృతితో నక్సల్ ఉద్యమంపై గట్టిగా దెబ్బపడింది. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందాడు. ఆయనతో పాటు భార్య హేమ అలియాస్ రాజే సహా మరో 4 చనిపోయారు. కాగా హిడ్మా మరణం మావోయిస్టు పార్టీ పోరాటంపై కీలక విజయమని పోలీసులు ప్రకటించారు. కాగా పదుల సంఖ్యలో మరణాలకు కారణమైన హిడ్మా మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్ కగా తీవ్రతరం అవడంతో ఛత్తీస్గఢ్ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా మావోయిస్టు కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా మారిన హిడ్మా 2017లో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్ఫేర్ స్కిల్స్లో హిడ్మాకు తిరుగులేదు. హిడ్మా మరణం కేవలం వ్యూహాత్మక విజయం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద వ్యూహాత్మక మలుపు. మావోయిస్టు పార్టీకి ఇక నూకలు చెల్లినట్లే. కాగా హిడ్మా మృతి యాంటీ మావోయిస్టు ఆపరేషన్లలో కీలక ముందడుగు అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ శక్తివంతమైన మిలిటరీ వింగ్ కుప్పకూలినట్లు అయింది. ఆపరేషన్ కగారు మంచి ఊపులో ఉండడం, వరుసగా మావోయిస్టులు లొంగిపోతూ ఉండడం, ఇప్పుడు హిడ్మా ఆతంతో ఇక మావోయిస్టు పార్టీ ఉనికికే ప్రమాదం ముంచుకు రానుంది. మొత్తంగా మావోయిస్టు పార్టీ స్పష్టంగా క్షీణించింది. వారి సీనియర్ నాయకుల్ని వృద్ధాప్యం వెంటాడుతుంది. భావజాలం కూడా బలహీనపడింది. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి. రోడ్లు, కనెక్టివిటీ, మార్కెట్లు, విద్యా ఆంక్షలను మార్చాయి. 1980-1980ల నాటి భౌతిక మనోవేదనలు ఇప్పుడు లేవు. ఇక హిడ్మా మరణంతో వారి క్యాడర్ మానసికంగా కదిలిపోయారు. వారు తమ బలమైన కమాండర్ ఎన్కౌంటర్ అవడాన్ని చూశారు. దీంతో చాలామంది లొంగిపోవడం ఖాయం. మొత్తంగా మార్చి 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. హిడ్మా మరణంతో ఇది ఇప్పుడు వాస్తవమవుతుందేమో. హైదరాబాద్ శివార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీలో ఈశాన్య రాష్ట్రాలకు సొంత భవనాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ భవనాలు భారతదేశంలోనే మొట్టమొదటి నార్త్ ఈస్ట్ కనెక్ట్ కేంద్రం అవుతాయని ఆయన అన్నారు. ఈ మేరకు తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నోకల్చరల్ ఫెస్టివల్లో సీఎం మాట్లాడుతూ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్,
సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు ఫ్యూచర్ సిటీలో హాస్టల్ సౌకర్యాలు, ఆహారం, హస్తకళ, సంస్కృతి, కళా ప్రదర్శన కేంద్రాలతో పాటు సొంత భవనాలు ఉంటాయని ఆయన అన్నారు. ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత భవనాన్ని నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాయకత్వం వహించాలని సీఎం ప్రత్యేకంగా కోరారు. ఈశాన్య భారతం అద్భుతమైన పర్యావరణ సంపదతో పాటు గొప్ప సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతమని, అయితే అక్కడ వెలుగులోకి రాని అంశాలు ఇంకా చాలా ఉన్నాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ గుర్తింపు విషయంలో ఈశాన్య రాష్ట్రాలు పడుతున్న కష్టాలను తెలుగు ప్రజలు సులభంగా అర్థం చేసుకుంటారని సీఎం అన్నారు. 1970-80లలో ఉత్తరాది వారు దక్షిణ భారతీయులను మద్రాసీలు అని పిలిచేవారు. అప్పట్లో తెలుగువారికంటూ ప్రత్యేక గుర్తింపు ఏమీ ఉండేది కాదని సీఎం గుర్తు చేశారు. మీరందరూ ఇడ్లీ సాంబార్ తింటారని వారు చెప్పేవారు. కానీ మీకు తెలిసినట్లుగా దక్షిణ భారతదేశం ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి, కళలు, సాంకేతికత, విద్య, వ్యాపారం, క్రీడలకు ఇతోధిక సేవలందించింది. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి మనం బాగా అర్థం చేసుకుని ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అన్ని రంగాలలో మన దేశానికి మరింత దోహదపడతాయని ఆయన అన్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాల్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి, అనేక మంది రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు హాజరయ్యారు.